వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్. బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన సోనియా తన ప్రవర్తనతో ఆడియన్స్కి పిచ్చెక్కిస్తుందని చెప్పాలి. మరి ముఖ్యంగా హౌస్లో తన ఆట తాను ఆడకుండా పక్కన పెట్టి నిఖిల్ ఆటను కూడా చెడదొబ్బిందని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో చిరెత్తిపోయిన ఆడియన్స్ సోనియాను ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపిద్దామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో భాగంగా మొదటిసారి ఈ వారం నామినేషన్లోకి వచ్చిన సోనియాకు ఎలాగైనా ఎలిమినేట్ చేయాలనే మైండ్ సెట్తో ఉన్నారు ఆడియన్స్. అది గ్రహించిన సోనియా నిన్న అర్ధరాత్రి ఈ విషయం నిఖిల్తో పంచుకుంది. ఇక సోనియా మాట్లాడుతూ ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానేమో అనిపిస్తుంది అంటూ నిఖిల్తో చెప్పింది సోనియా. దీంతో నిఖిల్ అలా ఎందుకు అనుకుంటున్నారా, నువ్వు టాప్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నావు, నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు అంటూ నిఖిల్ సోనియాతో అన్నాడు. దీనికి సోనియా ఏమో చూస్తున్న పరిణామాలు వింటున్న మాటలు బట్టి వారం నేనే ఎలిమినేట్ అవ్వచ్చు ఏమో అని నాకు బలంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే నీకు అప్పుడు చెప్పే సమయం ఉండదు కాబట్టి సీజన్ 8 టైటిల్ విన్నర్ నువ్వే అంటూ నిఖిల్తో చెప్పింది సోనియా. దీంతో నిఖిల్ సోనియా బుగ్గగిలుతూ అలాంటి మనసులో ఏం పెట్టుకోకు, మనందరం కూడా టాప్ 5లో ఉంటాం, మనందరము అంటే ఎవరో తెలుసా, పృథ్వీ, నువ్వు, నేను, మిగిలిన వాళ్ళు ఎవరో వస్తారో నాకు తెలియదు కానీ నువ్వు మనసులో అలాంటి ఏమి పెట్టుకోక అంటూ సోనియాను బుజ్జగిస్తున్నాడు నిఖిల్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోనియా ఎంత దూరంగా ఉంటే నిఖిల్ అంత పైకి లేస్తాడు. కానీ రాను రాను సోనియాకి మరింత దగ్గర అయ్యి తనకి తానుగా నిఖిల్ లో అవుతున్నాడు అంటూ అనుకుంటున్నారు ఆడియన్స్. ఇక ఏది ఏమైనా ఈ వారం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది. మరి సోనియా బిగ్ బాస్ దత్తపుత్రిక కాబట్టి మేబీ ఈ వారం ఎలిమినేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి సోనియాని ఈ వారం ఎలిమినేట్ చేయాలా వద్దా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.